హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయలతో మెత్తటి పకోడీ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్లోకి మెత్తటి పకోడీ అయితే చేశాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా జీలకర్రని, అలాగే కొత్తిమీర, కరివేపాకుని వేసుకోవాలి. ఒక కప్పు వరకు శనగపిండిని కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఇలా వాటర్ మరికొన్ని వేసి పిండిని అయితే మెత్తగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టి ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా మెత్తటి పకోడీ కదా, చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లో పెడితే పిండి అనేది లోపల మంచిగా ఉడుకుతుంది. అందుకే స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పకోడీ చేసినప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇలా పకోడీని అయితే తీసుకోవాలి. పకోడీ అయితే ఫ్రై అయింది కదా, ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ని వేయడం వల్ల పకోడీ అనేది ఆయిల్ అంటకుండా ఉంటుంది. అదేవిధంగా మరికొద్దిగా పిండి ఉంటే వేసాను. మళ్ళీ తీసి పకోడీ అయితే బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి. ఇలా సింపుల్గా మెత్తటి పకోడీ అయితే చేశాను ఉల్లిపాయలతో. ఉల్లిపాయ మెత్తటి పకోడీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరు కూడా చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.